వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. ఈరోజు తెలుగుకు సంబంధించిన క్వశ్చన్లు చూసుకున్నట్టయితే మెమరీ బేస్డ్ క్వశ్చన్లు. గృహజ్యోతి ఏ నెలలో స్టార్ట్ అయిందని చెప్పేసి 2024 ఒకటి క్వశ్చన్ అడిగినారంట. ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరిలో 2024 నెలలో స్టార్ట్ అయింది. బెంబేట్కా గుహలు ఎక్కడ ఉండవని చెప్పేసి కింద రాష్ట్రాలు అడిగినారు, అది ఎంపీలో ఉన్నాయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే G20 ఇండియా శిర్పా అధ్యక్షుడు ఎవరని చెప్పేసి 2022 డిసెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు అని చెప్పేసి క్వశ్చన్ అడిగినారంట. అది వచ్చేసి దాంట్లో ఆప్షన్స్ జయశంకర్ ఓకేనా, తర్వాత కొండి మన ఒక తెలుగు యాక్టరు, ఇంగ్లీష్ యాక్టర్ సంబంధించిన ఒకను, కొంతమంది పీయూష్ గోయల్ ఒకరు అని చెప్పేసి ఒకరు ఉన్నారంట. ఆస్టియోపోరోసిస్ అని చెప్పేసి, సోరియాసిస్ అని చెప్పేసి ఏంటి సంబంధించిన వ్యాధి అని చెప్పేసి అడిగారు, ఎముకలకు సంబంధించిన వ్యాధి అని అంటున్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే జిఎస్టీ అమల్లోకి వచ్చిన రోజు ఏదని చెప్పేసి అడిగినారు, ఇది జూలై 1వ తారీఖు రోజు అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంతమంది అని చెప్పేసి 6, 8, 10, 12 ఆప్షన్లు ఇచ్చినారంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమంది ఎమ్మెల్యేలని. నెక్స్ట్ వన్ చూసుకుంటే వస్త్రం సంబంధిత ప్రాంతం అని చెప్పేసి ఒకటి అడిగినారు. నోబెల్ ప్రైజెస్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. చంద్రునిపై మొదటిసారి పార్టీ కేంద్ర జాబితాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఏవని చెప్పేసి అడిగారంటే కింద యూనియన్ జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా ఒకటి, కేంద్ర జాబితా అని చెప్పేసి ఒకటి అడిగినారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మూవీ అవార్డుకి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్వీన్ ఎలిజబెత్ IIకి సంబంధించిన క్రింది వానిలో ఏవో గేమ్స్ అడిగి అవి ఇప్పటివరకు ఆడినటువంటి ఎప్పటి వరకు ఆడినారని చెప్పేసి కింద సంవత్సరాలు అంటే 2011, 2010, 2012, 2019 అని చెప్పేసి 2018, 2020, 2019 ఇట్లా ఆప్షన్స్లో ఉన్నాయంటండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎస్ఆర్సీ కమిషన్ సంబంధించిన రాష్ట్రాల గురించి ఒకటి అడిగినారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే 1973 ఆయిల్ గ్రూప్ సంబంధించినవి అని చెప్పేసి దాంట్లో ఆప్షన్లో USA, జపాన్, బ్రిటన్స్, ఫ్రాన్స్, కెనడా ఇట్లాంటివన్నీ ఉన్నాయంటండి కింద. నెక్స్ట్ వన్ చూసుకుంటే 2024 వేసవి విడిదికి సంబంధించిన ఒలింపిక్స్ ఏవైతే ఉన్నావో వాటిలో మన భారతదేశం తరపు నుంచి ఎన్ని గేమ్స్లో పాల్గొంటారని చెప్పేసి ఆప్షన్ అడిగంట. 15, 17, 6, 7 అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ గురించి ఒకటి అడిగినారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే పిన్ కోడ్ క్రింది వాటిలో 5 అనే పిన్ కోడ్ కింద ఏ రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఉంటుందండి దీంట్లో ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే అలం ఆరా ఒకటి, భక్త ప్రహ్లాద ఒకటి సంబంధించిన డేట్స్ అడిగి దీంట్లో ఏది రాంగ్ ఏది కరెక్ట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎంట్రీ పాస్ స్వాగతం సంబంధించి క్రింది వాటిలో దేనికి సంబంధించి ఏది అని చెప్పేసి అడిగినంటే అంటే దేనికి సంబంధించిన భారత పార్లమెంటా లేకుంటే సెంట్రల్ సెక్రటరీనా అని చెప్పేసి కింద ఒక క్వశ్చన్ ఆప్షన్లో ఉందంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉత్కల్ తీరం సంబంధించిన దాని గురించి ఏదన్నా, ఇది ఉత్కల్ తీరం వచ్చేసి ఒడిశాకు సంబంధించిన రాష్ట్రము, కింద ఒకటి పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్ చెప్పేసి అన్నారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వైయక్తిక భేదాలు ఒకటి క్వశ్చన్ అంటే వైయక్తిక భేదాలు అంటే ఒక 5 వేలు, ఒక అరచేతికి సంబంధించిన వేలు 5 వేలు ఉంటాయి, క్రింది వాటిలో దేనికి సంబంధించి అంటే వైయక్తిక భేదమా లేకుంటే టీచర్ దేన్ని ఉద్దేశించి మాట్లాడుతుందని చెప్పేసి కింద ఆప్షన్లు అడిగినారంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మెంటల్ హెల్త్లో ADHD అని చెప్పేసి ఏ సంబంధించిన వైకల్యం అంటే చలన సంబంధ వైకల్యమా లేకుంటే మానసిక వైకల్యమా లేకుంటే జ్ఞాన సంబంధించిన వైకల్యం అని చెప్పేసి కింద అడిగినారంట. నాటి జీవన సంబంధన వైకల్యం కూడా ఒకటి అడిగినంటే నాటి జీవన సంబంధించిన వైకల్యం అండి ADHD అంటే. నెక్స్ట్ వన్ చూసుకుంటే కోల్బర్గ్ సంబంధించిన స్థాయిలో అడిగి ఒక విద్యార్థి యొక్క నైతిక విలువలు కంటిన్యూస్గా ఏ స్థాయిలో ఉంటామని చెప్పేసి అడిగినారంట. అంటే స్థాయి స్టార్ట్ అయిన తర్వాత నుంచి సాంప్రదాయక స్థాయి, పూర్వ సాంప్రదాయ, ఉత్తర సాంప్రదాయక అడిగి దశలు అంటే ఏ స్థాయి, 6వ స్థాయిని అంటే ఏ దశ, 6వ దశలు, 5వ దశలు, 4వ దశలు ఇట్లాంటి ఆప్షన్లు ఉన్నాయంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే 2014 యునెస్కో ESD ఇండియా అని చెప్పేసి ఏది ఒక క్వశ్చన్ అడిగినారు. మానవ వనరుల్లో పెట్టుబడి అంటే ఎట్లాంటి పెట్టుబడి, ఆవశ్యక పెట్టుబడి, అనావశ్యక పెట్టుబడి అంటే వనరుల మీద పెట్టుబడి వృధా అవుతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినట్ట. నెక్స్ట్ విలువల విద్య గురించి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగినాడు మనకు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 2009 RT యాక్ట్ గురించి ఒక క్వశ్చన్ అడిగినారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్టికల్లో 21(8) సంబంధించిన దాంట్లో ఆర్టికల్ 21A, 21E, 21A ఒకటి 2 అని చెప్పేసి ఒకటి అడిగినారంట. NCF 2023కి సంబంధించిన దాంట్లో 3 నుంచి 18 చిల్డ్రన్స్ అండి, ఇది 5+3+3+4 2 దశలు దాంట్లో ఏ ఇయర్స్ అని చెప్పేసి అడిగినారంటే ఇది 3 to 18 years. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎడ్యుకేషన్ టెక్నాలజీ గురించి ఒక క్వశ్చన్ అడిగినారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్లూమ్స్ టాక్సానమీ యొక్క సీక్వెన్స్ ఆర్డర్స్ అడిగారంట. ఎలాంటిదంటే అదే మనకు బ్లూమ్ టాక్సానమీ ఉంటుంది, జ్ఞానం సంబంధించిన జ్ఞానం, అవగాహన, ఇదని సంబంధించి జ్ఞానం, అవగాహన కాకుండా తెలుగులో అవబోధన ఉంటుంది, దాని నుంచి స్టార్ట్ అయితే లాస్ట్లో మూల్యాంకనం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే AIC సంబంధించి కింద వాటిలో ఏ సంబంధించిన సంస్థ సర్వే స్టార్ట్ అవుతుందని చెప్పేసి AICTs, NCRTలు, NCETలు, RTలు ఇదని చెప్పేసి కింద ఆప్షన్ ఉందంట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు ఇండియాకి సంబంధించిన హోస్ట్లో సంబంధించిన చరాలు దేనికి సంబంధించి అని చెప్పేసి ఒకటి అంటే స్వతంత్ర చరణం, పరతంత్ర చరణం, జోక్య చరణం అని చెప్పేసి అది జోక్య చరణం అని చెప్పేసి కింద ఒక ఆస్పిరెంట్ చెప్పారు. ఒకసారి మీరు కూడా తెలిస్తే మీకు కామెంట్ చేయండి. అంటే ఒక సంబంధం దాంట్లో ఆసక్తి ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు మనకు ఆటంకంగా తగిలిస్తే అది యాక్చువల్గా ఏంటంటే పరతంత్ర చరణం కిందకి వస్తుంది. ప్రయోజనాధ్యయనంలో ఉండేది స్వతంత్ర చరణం, ప్రయోక్తానంలో ఉండేది
ప్రయోజనం సంబంధించిన స్వతంత్ర చరణం, పరతంత్ర చరణం, జోక్య చరణాలు ఇట్లాంటివి ఉంటాయి. అవి సంబంధిత క్వశ్చన్లు ఒకసారి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో చూసుకోండి. ఇంకా నెక్స్ట్ తెలుగులో వచ్చినటువంటి చూసుకుంటే మ్యాక్సిమం 10th క్లాస్ వరకు క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉందని చెప్పేసి కొన్ని ఒక 10-15 క్వశ్చన్లలో కొన్ని డిఫికల్ట్గా ఉన్నాయి, సరి కానివి అని చెప్పేసి అడగడం జరిగింది. పేపర్ ఓవరాల్గా చూస్తే ఎంత కట్ ఆఫ్ ఉంటుందని మనం ఎగ్జామ్స్ పూర్తి అయిపోయినా చూస్తాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.